S99 న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ ఉప్పల్లో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంటున్నటువంటి సివరేజ్ నెట్వర్క్ మేజర్ సమస్య. రామంతపూర్ నుండి ఉప్పల్ వరకు 7 కిలోమీటర్ల మేర పర్యటించిన జలమండలి ఎండి అశోక్ రెడ్డి ప్రతిరోజు సమస్యకి ప్రయారిటీ ఇస్తూనే నిధులతో ఆ సమస్య రాకుండా ఏం చేయాలి, లాంచ్ టర్మ్ లోనే శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నాం. 50 ఏళ్లు 100 ఏళ్లు నాటి పైప్ లైన్స్ కారణంగా సమస్యలు. ఉప్పల్ రామంతపూర్ లో సుమారుగా 15-20 సంవత్సరాల క్రితం పైప్ లైన్లు ఎస్టీపీ రెడీగా ఉంది. లైవ్ బ్లాక్ అవుతుందని, ఆ లైన్ బ్లాక్ అవుతుందని, త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతామని జలమండలి ఎండి అశోక్ రెడ్డి తెలిపారు. ఎక్కడైతే లెవెల్ పర్మిట్ చేయదో ఆ 30 మీటర్లు క్లీన్ చేసి పర్మిట్ చేసే దగ్గర కనెక్ట్ చేయాలి. మళ్ళీ వర్షం పడ్డప్పుడు మళ్ళీ బ్యాక్ కొడుతుంది. మళ్ళీ అది సార్ 2-3 నెలలు కండి సార్, 2-3 నెలలు కాదు, టెంపరీగా. అంటే ఇప్పుడు మేము 2-3 నెలలు కూడా ఈ రోజు ఇది బ్లాక్ అయింది, వీళ్ళు భరించలేకపోతున్నారు అంటే అదొకటే మార్పు. ఇక్కడ నేను చేయడానికి నిలబడుతుంటే ఈ 2-3 నెలల్లో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ చేయమంటున్నాను. మీరు ఆల్రెడీ చేస్తున్నది అదే. ఇప్పుడు నాకు వెంటనే సమస్య ఇంకా 30 కెపాసిటీ కూడా వాడట్లా. ఓకే, ఇది వస్తే అదే వస్తుంది. కాగితాలు పట్టుకుని ఆన్లైన్ ఫోన్లో దానికి ప్రతి దానికి ఒక నెంబర్ చేసేది మీడియాలో వచ్చింది. పైప్ల ఇది ఏడకొలకి బావర్చి దగ్గర దేవేందర్ నగర్ దగ్గర వచ్చేసి మనకి ఏడిఆర్ మాస్టర్ ఇక్కడ నుంచి 1000 రోడ్ అవుతుంది. శ్రీనగర్ కాలనీ వరకు 1000 సార్. శ్రీనగర్ కాలనీ నుంచి 600, రామరెడ్డి నగర్ నుంచి 400 సార్.